హలో హాయ్ అండి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పచ్చికారం గారెలు. మనకి సంక్రాంతి వచ్చేస్తుంది కదా, అందుకోసమని మా పిల్లలకి ముందుగానే ఇలా గారెలు చేసి పెడుతున్నాను. దానికోసమని ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీనిలోకి ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, జీలకర్ర మిక్సీకి వేసేసుకుంటున్నాను. ఇలా మిక్సీకి వేసేసుకొని ఆ పేస్ట్ని పిండిలో వేస్తున్నాను. దాని తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకుంటున్నాను. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు నానబెట్టి పెట్టేసుకున్నాను నేను శనగపప్పు, అది వేసుకుంటున్నాను. ఇది వేశాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడ ముక్కల్ని వేసేసుకుంటున్నాను. తర్వాత దీనిలో కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను, అది వేసేసుకుంటున్నాను. ఇది వేశాక కరివేపాకు, ఇలా ఆకులన్నీ వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను. పసుపు అనేది మన ఇష్టం, నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు, నచ్చని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు 2 టీ స్పూన్ల వరకు ఉప్పు వేసుకున్నాను. ఇలా ఉప్పు వేశాక మనం వేసుకున్న మిశ్రమాలన్నీ పిండిలో చక్కగా కలుపుకోవాలి. ఎందుకంటే అవన్నీ కంప్లీట్గా పిండిలో కలవాలి కాబట్టి నిదానంగా కలుపుకోవాలి. నేను పిండిలో వేసుకోవడానికి నీళ్ళను వేడి చేసి పెట్టుకున్నాను. ఎందుకు అంటే మనం వేడి నీళ్ళు వేసుకుంటే గారెలు అనేటివి కరకరలాడుతూ వస్తాయి, అందుకోసమని నేను వేడి చేసి పెట్టుకున్నాను. వేడి చేసిన నీటిని కొంచెం కొంచెంగా మనము పిండిలో వేసుకుంటూ నిదానంగా చూస్తూ వేసుకోవాలి. ఎందుకంటే వాటర్ అనేటివి ఎక్కువ అయితే పిండి అనేది మెత్తపడుద్ది, కాబట్టి మనం కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. మళ్ళీ చేత్తో కలపకూడదు, ఎందుకంటే కాలిపోద్ది చేతి, వేడి వాటర్ కదా, అందుకనేసి స్పూన్ సాయంతో మెల్లిగా కలుపుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు మనము చేత్తో కలుపుకోవచ్చు. ఇలా పచ్చికారంతో చేసుకున్న గారెలు భలే కమ్మగా ఉంటాయి. మేమైతే ఇలానే చేసుకుంటుంటాము. చూడండి, ఆల్రెడీ చల్లబడిపోయింది. ఇప్పుడు చేత్తో పిండి మొత్తం చక్కగా మెదుపుకోవాలి. నిదానంగా మొత్తం ఒక ముద్దలా వచ్చేంత వరకు దాన్ని మెదుపుకోవాలి. చూడండి, మనం ఎంత మంచిగా దాన్ని మెదుపుకుంటే అంత చక్కగా వస్తాయి గారెలు అనేటివి. ఇలా మొత్తం పిండి అంతా చక్కగా కలుపుకోవాలి. చూడండి, ఇలా ఒక ముద్ద చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసేసుకుంటున్నాను. ఇలా ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది కరెక్ట్గా హీట్ అవ్వాలి. మనకి కరెక్ట్గా హీట్ అయితేనే గారెలు అనేటివి చక్కగా ఫ్రై అవుతాయి. చూడండి, కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే పడుద్ది, ఎందుకంటే మనం అవి చక్కగా ఫ్రై అవ్వాలి కదా. ఇప్పుడు ప్రెస్సింగ్ మిషన్ తీసుకొని దానికి 2 వైపులా కవర్ వేసేసుకోవాలి. 2 వైపులా ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని ఇలా మధ్యలో పిండి ముద్ద నుంచి మనం ప్రెస్ చేసుకుంటే సరిపోద్ది. ఇలా ఒత్తుకున్న అప్పను తీసేసుకొని మనం హీట్ అయిన ఆయిల్లో వేసేసుకోవాలి. నేనైతే వెంటనే ఒత్తుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాను. ఎక్కువ పిండి కలుపుకున్న వాళ్ళు ఒక కాటన్ క్లాత్ తీసేసుకొని దాంట్లో ఆల్రెడీ వేసేసుకొని ఒక 4-5 ఫ్రై చేసుకుంటుంటారు. నాకైతే నేను వెంటనే చేసుకుంటున్నాను కాబట్టి ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకుంటున్నాను. నాకైతే 1-2 వస్తాయి దీంట్లో, నాకు సరిపోద్ది కడాయి. ఎక్కువ చేసుకునే వాళ్ళు పెద్ద కడాయి పెట్టుకొని ఒక 4-5 వేసేసుకుంటే సరిపోద్ది. చూడండి, ఇలా నిదానంగా 2 వైపులా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. మరి ఎక్కువ ఎర్రగా
ఫ్రై చేయకూడదు, ఎందుకంటే టేస్ట్ అనేది బాగుండదు. కాబట్టి చూసుకుంటూ ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. మా తెలంగాణ ప్రాంతంలో గారెలంటే చాలా ఫేమస్. ఈ గారెలు, ఘాటైన కోడి కూర చాలా మట్టుకి చేసుకుంటూ ఉంటారు. ఇలా ఇప్పుడు సంక్రాంతి టైంలో మళ్ళీ అప్పుడు మనకి ఆషాఢ మాసం వస్తూ ఉంటుంది కదా, అప్పుడు కూడా ఇలా గారెలు చేసేసుకొని అప్పుడు చెట్ల తీర్థాలు వెళ్తూ ఉంటారు. నా చిన్నతనంలో అయితే చాలా మట్టుకి మా అమ్మమ్మ, తాతయ్య, మా మామయ్యలందరూ కలిసి తీసుకెళ్ళేవాళ్ళు మమ్మల్ని. అప్పుడు ఇలా వేడివేడి గారెలు కరకరలాడేటి చేసుకొని ఇంటి దగ్గర చేసుకునే వాళ్ళమి. చెట్ల తీర్థాలు వెళ్ళిన దగ్గర మంచిగా మసాలా పెట్టి కోడి కూర చేసేది మా అమ్మమ్మ. ఆ పులుసు ఈ గారెల కాంబినేషన్ భలే సూపర్గా ఉండేవండి. ఆ రోజులే వేరు చెప్పాలంటే. సో మన గారెలు అనేటివి రెడీ అయిపోయినాయి. చూడండి ఎంతో కలర్ఫుల్గా, చూడడానికి ఎంతో బాగున్నాయి కదా, అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మీకు కనుక నచ్చి ఉంటే ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి.